హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము అరటికాయ కర్రీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ ఫ్రై జనరల్గా చేస్తూనే ఉంటాం కదా, కానీ అరటికాయ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఒక ఆనియన్ 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాము. కరివేపాకు వేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేయడం వలన మంచి అరోమా అండ్ మంచి టేస్ట్ యాడ్ అయ్యిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేము 2 అరటికాయలు తీసుకున్నాము. ఈ పైన అంతా పీల్ చేసుకొని మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సాల్ట్ వేసుకుంటున్నాము. కొంచెం పసుపు. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందాం. అరటికాయలు చక్కగా మగ్గాయి చూడండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత టమాటాలు యాడ్ చేసుకున్నాము. రుచికి తగినంత కారం వేసుకుంటున్నాము. ఇక్కడ మేము 3 టమాటాలు వేసుకున్నామండి. ఈ కారం పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకుందాం. కారం పచ్చివాసన పోయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. సాల్ట్ చెక్ చేసి సరిపోకపోతే యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకుంటున్నాం. ఈ వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. వాటర్ అంతా దగ్గర పడి చక్కగా ఉడికిందండి. అసలు అరటికాయ ముక్క అయితే సాల్ట్ పట్టి సాఫ్ట్గా ఉడికి సూపర్గా ఉందండి. సాల్ట్, కారం, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మంచి అరోమాతో అసలు భలే టేస్ట్ యాడ్ అయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేడి వేడి రైస్లో అరటికాయ కర్రీ కొంచెం వేసుకొని తిన్నారంటే అసలు ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి. అంత బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు అరటికాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ అరటికాయ కూరని చాలా ఇష్టంగా తింటారండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లో కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.